హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను మీ రాజీ. ఈరోజు మనం మధ్యాహ్నం జరిగిన ఎగ్జామ్ గురించి చూద్దాం. అంటే అక్టోబర్ 8 దాంట్లో సైకాలజీ చూద్దాం. అంటే రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ గురించి మీకు చెప్తానంటే అవి చూసుకుని వెళ్ళాలి అని చాలా టఫ్గా ఫీల్ అవుతున్నారు. అంటే రిపీటెడ్గా వస్తున్నాయి అని చెప్పినా కూడా చూసుకోవట్లేదు అనమాట అభ్యర్థులు. చూసుకుంటే మాత్రం అవి కొంచెం ఈజీగా పెడదురు, కానీ చూసుకోవట్లేదు. రిపీటెడ్గా వస్తున్నవి మీకు ఏంటో చూపిస్తాను. మీకు ఇవి చదువుకుని వెళ్ళండి రేపు వెళ్ళేవాళ్ళు, సరేనా? చూడండి, సైకాలజీలో విద్యా హక్కు చట్టం ఆర్టీఈ యాక్ట్ గురించి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఎన్ఈపి 2020 ఇదొకటి అడుగుతున్నారు, విద్యా విధానం. నెక్స్ట్ స్కఫోల్డింగ్, ఇంకా వైగాట్స్కి స్కఫోల్డింగ్ అయితే చాలా పేపర్స్లో కనిపించింది. నెక్స్ట్ సంఘర్షణ ఒకటి చిన్న టాపిక్కే కానీ అడుగుతున్నాడు రిపీటెడ్గా. నేను ప్లేలిస్ట్లో కూడా నా వీడియోస్ ఉంటాయి చూడండి, చాలా ఈజీ టాపిక్ అనమాట అది. నెక్స్ట్ జగడగొండి వయస్సు ఏది అని అడుగుతున్నాడు, అదొకటి. అంటే పెరుగుదల వికాసంలో ఉందన్నమాట. నెక్స్ట్ ప్రేరణ చిన్న టాపిక్, ఇది కూడా వీడియో చేశాను నేను, చాలా ఈజీగా తెచ్చుకునే మార్కు. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసం అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి. నెక్స్ట్ బదలాయింపు, అభ్యసన బదలాయింపు అంటే అనుకూల ప్రతికూల శూన్య బదలాయింపులు, ఇదొకటి. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం ఏంటి, ఎవాల్యూషన్ నుంచి. నెక్స్ట్ ఆదర్శ సూత్రం ఏంటి. నెక్స్ట్ విషయ అవగాహనకు ఎన్ని మార్కులు కేటాయిస్తారు, ఇదొకటి. పిల్లలకు అంటే స్కూల్కి మధ్య ఎంత దూరం ఉండాలి అనేసి, అంటే సంథింగ్ ప్రైమరీ వాళ్ళకైతే 1 మీటరు, అలాగే హై స్కూల్ వాళ్ళకైతే 3 కిలోమీటర్స్ దూరంలో ఉండాలనేసి ఉంటుంది, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ సూత్రం చెప్పి వివరించే పద్ధతి ఏంటి. ఓకే, ఫస్ట్ సూత్రం చెప్పేసి తర్వాత వివరించే పద్ధతి ఏంటి అంటే నిగమన పద్ధతి అట్లా వస్తుంది అనమాట. విస్మృతికి గల కారణాలు ఏంటి, మర్చిపోవడానికి గల కారణాలు ఆప్షన్స్ని బట్టి పెట్టాలి. నెక్స్ట్ లక్ష్యాలను విభజించిన వారు ఎవరు, జ్ఞానాత్మక మానసిక చలనాత్మక భావావేశ రంగాల్ని వివరించింది ఎవరు, మనకి బ్లూమ్స్. నెక్స్ట్ నిర్దేశిత మంత్రణం కూడా నిర్దేశిత అనిర్దేశిత రెండే రకాలు ఉంటాయి. చాలా సింపుల్ టాపిక్ ఇదొకటి. అంటే సింపుల్ టాపిక్ రిపీటెడ్గా వచ్చేవి అస్సలు వదులుకోవద్దని నేను చెప్తున్నాను. నెక్స్ట్ నేను సాధించాను అనే భావన ఏ పద్ధతి అంటే అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు ఆర్టికల్స్ అడుగుతున్నాడు, ఇదొకటి. గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూపం మార్నింగ్ కూడా ఇది అడిగాడు. ఒక సినిమా పాట ఆడియోని నిల్వ చేయడం, ఇది ఐసీటీ గురించి. ఐసీటీ కూడా ఒక 2-3 బిట్స్ ఇస్తున్నాడు కాబట్టి అది కూడా చదువుకోండి. బుద్ధిమాంద్యం గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ అది సైకాలజీ. ఇదేంటంటే సైకాలజీలో ఇంకో 2 బిట్లు ఇక్కడ ఉన్నాయి. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు, గార్డినర్. బహుళ ప్రజ్ఞకు సంబంధం లేనిదేది. ఓకే, ప్రజ్ఞలో కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. తెలుగు ఏంటంటే ఆశావహ దృక్పథం గల పాఠం, ఇతివృత్తంగా గల పాఠం ఏది. ఓకే, ఆశావహ ప్రక్రియ ఇతివృత్తమో. జస్ట్ బోయి భీమన్న గారు ఖండకావ్యం గురించి అడిగారట. నెక్స్ట్ భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠం, ఇతివృత్తాలు ఎక్కువ అడుగుతున్నారు. ఏలిక పర్యాయ పదాలు అంటే రాజు వస్తుంది ఇది. నెక్స్ట్ అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రం ఏది, క్వార్థకం గురించి. భూతకాల అసమాన క్రియ అంటే తాగి వెళ్ళి అలాంటివి రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇదైతే క్వార్థకం, చేదర్థకం, సత్రర్థకం నేను చిన్న షార్ట్ రూపంలో చేశాను, చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సుధా నానార్థాలు అడుగుతున్నాడు, అంటే నీరు అమృతం వస్తుంది. ప్రథమ మీద పరుషాలకు సరళాలు ఏమవుతాయి, బహుళంగానవుతాయి. ఓకే, ఈ రూపంలో ఒకటి అడిగాడంట. తామర తంపర ఇదేంటంటే జాతీయం, ఇది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది సైకాలజీ. నెక్స్ట్ సెలయేరు సంధి అడిగాడట. చంపకమాల అయితే ఇంకెన్నిసార్లు అడిగారో ఇంకా లెక్క పెట్టుకోలేము. నెక్స్ట్ పఠనం ఇదొకటి, విస్తృత పఠనం అలాంటివి. గజల్ అరబ్బీ భాషలో గజల్ అనగా ఏంటని అడిగాడట. నెక్స్ట్ అతిశయోక్త అలంకారం నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. అంటే మళ్ళీ రిపీట్ అవుతున్నవి అసలు వదులుకోవద్దు, అక్కడి నుంచి బిట్పోతే మనకి బాధగా అనిపిస్తుంది, అవునా. నెక్స్ట్ ఈవీఎస్ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్నది ఎవరు, నారాయణ గురు ఉంటుంది ఇది. నెక్స్ట్ కుడికర్ణిక కుడి జఠరికాల మధ్య గల కవాటం ఏది, ఇది మిట్రల్ కవాటం కదా. కుడికర్ణిక కుడి జఠరిక మధ్య గల కవాటం, ఒకసారి సైన్స్ చూసుకోండి మీరు. కుడికర్ణిక కుడి జఠరిక మధ్య గల కవాటం అగ్రత్రయ కవాటం అవుతుంది. ఓకే, కుడి కర్ణిక కుడి జఠరిక రెండింటి మధ్యలో ఉండేది త్రిపత్ర కవాటాలు ఉంటాయి. సర్లే ఒకసారి చూసుకోండి కవాటాలు. గుండె గురించి హార్ట్ గురించి కూడా నేను వీడియో చేశాను, ఇక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు ఒకసారి చూసుకోండి. చేపల పెంపకం ఫిషికల్చర్. భీమిలి మున్సిపాలిటీ ఎప్పుడు ప్రారంభమైందని అడుగుతున్నాడు. భవానీ ద్వీపం ఎక్కడ ఉంది. నెక్స్ట్ గాలి ద్వారా బదిలీ అయ్యే శక్తి ఏంటి, అసలు యాక్చువల్గా దాని పేరు అడిగితే పవన శక్తి, అది విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంగ్లీష్ ఏంటంటే
సాక్రిఫైయింగ్ సినోనియం అడిగాడట. మైక్రో టీచింగ్ అంటే ఇంగ్లీష్ మెథడాలజీ మైక్రో టీచింగ్ గురించి. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. లింకర్స్ అయితే చాలా ఎగ్జామ్స్లో కనిపించింది మనకి. నెక్స్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అడిగాడట. ఆర్టికల్స్ అడుగుతున్నాడు. ఇది సింపుల్ టాపిక్ ఆర్టికల్స్ మీద నేను ఒక వీడియో చేస్తాను రేపు. చాలా సింపుల్గా ఉంటుంది, 1 మార్క్ ఈజీగా తెచ్చుకోవచ్చు, రిపీట్ అవుతుంది. ఫ్యూచర్ టెన్స్ గురించి ఒకటి, టెన్సెస్ అయితే గ్యారంటీ టాపిక్ అనమాట. మ్యాథ్స్ చతురస్రంలో కోణాల మొత్తం ఫార్ములాస్ చూసుకోండి. త్రిభుజంలో కోణాల నిష్పత్తి, సమాంతర చతుర్భుజ వైశాల్యం, లాభ నష్టాలు అయితే గ్యారంటీ. ఇంకా ఇది సూత్రాలు చూసుకుని వెళ్ళండి. ఫార్ములాస్ 20, 30, 40 అయినా ఈ త్రిభుజం ఇచ్చేసి దాంట్లో చిన్న కోణం మీదని. నెక్స్ట్ బాడ్మాస్ రూల్. ఓకే, ఇది ఒక్కసారి చూసుకోండి. బాడ్మాస్ రూల్ అయితే బ్రాకెట్స్ ఆఫ్ డివైడింగ్, డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ కదా. బాడ్మాస్ రూల్ చూసుకుంటే లెక్క మనం ఒక మార్క్ సంపాదించవచ్చు. నెక్స్ట్ క్యాలెండర్ లెక్క ఒకటి అడిగాడంట, బర్త్డే గురించి. ఓకేనా, ఇవి ఈరోజువి. అంటే రిపీటెడ్గా వస్తున్నవి మీరు చూసుకుంటే అవి వచ్చినా మీరు పెట్టగలుగుతారు. పెట్టలేకపోతే అది మనకి ఎంత బాధ అనిస్తుంది అంటే మనకి డిఎస్సికి కూడా బాధ అనిపిస్తుంది. అంటే డిస్కరేజ్ నేను చేయట్లేదు, కానీ డిఎస్సికి కూడా మనకు అనిపిస్తుంది, అయ్యో నేను అది పెట్టలేకపోయినని అనిపిస్తుంది. అదే బాగా రాస్తే ఇది ప్రేరణగా, మోటివేషన్గా పనిచేస్తుంది. కాబట్టి రిపీటెడ్ టాపిక్స్ని ఒక్కసారి మళ్ళీ చూసుకుని చదువుకుని వెళ్ళండి ఎగ్జామ్కి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.